మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహీ రామభద్రయో పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. అస్మద్గురుభ్యో నమః. వేదపాదస్తవము జైమిని కృతము నారద పురాణాంతర్గతము పరమశివుని ఉద్దేశించినది. దాంట్లో 92వ శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం. ప్రభధేంద్రావృతం ప్రీతవదనం ప్రియభాషణం సేవిష్యేహం కదా సాంబ సుహాసం శుక్రశోచిషం. మళ్ళీ కొంచెం పాదభేదం ఉంది. ప్రమథేంద్రావృతం ప్రీతవదనం ప్రియభాషణం ప్రియవాససం అన్నాం కదా, అలాగా ఉంది. ఇది ఉంది. సేవిష్యేహం కదా సాంబ సుభాసం శుక్రశోజ్యోతిషం. సాంబం అని అంటారు కొంతమంది. సాంబ సంబోధన, ఓ స్వామి అంబతో కూడినవాడా అని చెప్పి. ఇక్కడ ప్రమథేంద్రావృతం, ప్రమథేంద్రుడు అంటే ప్రమదులు అంటే తన పరివారంలో ఉంటూ ఈ జీవుల సర్వ పాపములని పుణ్యములని కూడా సక్రమంగా పరీక్షించి ప్రమద ప్రకుష్టముగా మథనము చేసి, అంతేకాదు అందరికీ రక్షణ కలిగించేందుకు ఉంటాడు అక్కడ. ప్రమద ఇంద్ర ఆవృతం. ఆ ప్రమదులందరికీ కూడా నాయకుడైన మహానుభావుడు ఉంటాడు. వాళ్ళ ద్వారా లేదా ప్రమద ఇంద్ర, ప్రమదులు అంటే దేవతలు, దేవతల చేత చుట్టబడినవాడు. ప్రీతవదనం, ఆయన ముఖము చూడ్డానికి చాలా బాగుంటుంది. ఎంతమంది సేవిస్తుంటే వాళ్ళ మీద ప్రేమని వ్యక్తం చేసేవాడు. ప్రీతవదనం ప్రియభాషణం, ఎప్పుడూ కూడా మృదువుగా మాట్లాడతాడు. దుర్వాసుడు లాంటివాడు, మరో లాంటివాడు, భృగు మహర్షి లాంటివాడు శాపం పెట్టినా కూడా నవ్వి ఊరుకున్నాడు తప్ప ఎక్కడైనా కటుగా మాట్లాడా? లేదు కదా. రాక్షసుడా కోరని కోరికలన్నీ కోరుతూ నెత్తి మీదకి తెచ్చినా కూడా ఒక్కడినైనా దూషించాడా దుర్మార్గుడా అని? లేదే. ప్రియభాషణం కాదు, ప్రియవాససం, అందమైన వస్త్రము ధరించినవాడు. ఆ వస్త్రానికి ఉన్న గొప్పతనం చెప్పుకున్నాం ఇంతకుముందు, మళ్ళీ ఓసారి చెప్పాలి. అగ్నేహే తూషాదానం, దారపు కండె తీస్తున్నామే, దానికి అగ్ని ఉంటాడు. వాయోర్వాతపానం, ఆ దారాన్ని తడిపి ఆరబెడతారు, అది వాయుదేవునికి. ఓషధీనాం ప్రఘాత, దారము టెక్స్చర్ ఎలా ఉందో చూడడం కోసం చేపాటి కర్ర తీసుకుని, జమ్మి కర్ర కానీ మరి వెదురు కర్ర కానీ తీసుకు కొడతారు. ఓషధీనాం ప్రఘాత. అక్కడ చిన్న చిన్న చోట తెగిందనుకోండి, చిన్న ముడి పెడతారు. అదేమిటి? పితృదేవతలు ఉంటారు అక్కడ. ఓషధీనాం ప్రఘాత. అలాగే ఆదిత్యానాం ప్రాచీనతాన విశ్వేషాం దేవానాం భూతు. అడ్డం అది కూడా ఆదిత్యులు, వీళ్ళంతా పితృదేవతలు. నక్షత్రముల మధ్య ఉంటుంది మధ్య కాడి. నక్షత్రాణం అతీకాశ. వాయోర్వాతపానం పితృణాం నీవి ఓషధీనాం ప్రఘాత. అలా చెప్పి అంత అలాగా సువాససం. సేవిష్యేహం కదా సాంబ. ఎప్పుడు నిన్ను సేవించగలనయ్యా? ఇప్పుడు వచ్చా, అయిపోయింది, వెళ్ళిపోతా, కానీ ఇలా ఇప్పుడు చూడాలి, అలా చూడాలనుందయ్యా నాకు ఎప్పుడు కూడాను. సుభాసం, గొప్పగా ప్రకాశించేవాడా. శుక్రశోచిషం, తెల్లని కాంతి కలిగేవాడ. ఒక్కసారి కుమార సంభవంలో పరమశివుల వారు ఓ బ్రహ్మచారి వేషం వేసుకొచ్చి పార్వతీదేవిని పరీక్షించడానికి పరమశివుల వారి గురించి ఏది మాట్లాడితే అది మాట్లాడాడు. పార్వతి అమ్మవారు అంతా విని విని, నువ్వు బ్రహ్మచారి అయిపోయావు కనుక వదిలిపెడుతున్నాను, పైగా ఆయన దూషించినా కూడా ఆయన పేర్లు పలికావు కనుక వదిలిపెట్టా, ఆయన సంగతి నీకు తెలుసా నాకు తెలుసా అంటుంది కుమార సంభవంలో. ఇదే కాదా స్కాంద పద్మ పురాణంలో ఉంది. ఇక్కడ మంత్రం ఏమిటంటే, అక్కడ సుభాసం శుక్ర జ్యోతిషం అని ఉంది కదా, అది ఋగ్వేద మంత్రం. అది 8వ మండలంలో. తం హువేమ యతసృచ సుభాసం శుక్రశోచిషం
విజాం అగ్నిం అజరం ప్రత్నం ఈజ్యం. ఈ స్తోత్రము అగ్నికి రూపంగా చెప్తారు. అంటే అగ్ని లోపల అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు, లేదా పరమాత్మే అగ్ని స్వరూపుడు. ఇలా చెప్పుకున్నా ఏ ఇబ్బంది ఏం లేదు. తం హువేమ, ఆయన్ని మేము ఆహ్వానిస్తాం గౌరవం కొద్దీ. యత సృజ అంటే యతసృజ అంటే యాగానికి ఉపయోగించే ఉపకరణములు ఉంటాయి. అంటే ఇవన్నీ సృక్కు, స్రువము, పాత్ర ఇలాంటివన్నీ కూడా యతసృజ. అవన్నీ యత మా దగ్గర ధరించి ఉంచాం మేమంతా కూడా. యజ్ఞం చేసేటప్పుడు ఆ పాత్రలు మాత్రమే కాదండి, అక్కడ తుక్కు ఊడవడానికి ఉపయోగించే చీపురు కట్టకి దేవత ఉంది. ఆ తుక్కు అంతా పారబోయడానికి వీలుగా పారబోసే ముందు ఒక డస్ట్బిన్, ఆ తుక్కు ఎత్తడానికి ఒక గోనె బస్తా కానీ పాత్ర కానీ, దానికి దేవుడు ఉన్నాడు అక్కడ. నీళ్లు జల్లేటప్పుడు దేవుడు, వాళ్ళందరికీ దేవతలు ఉన్నారు. మనకి అధర్వణ వేదంలో, యజుర్వేదంలో చాలా కనిపిస్తాయి. అవన్నీ ఇక్కడ మొదలుపెట్టామనుకోండి, ఒక్క శ్లోకం దగ్గరే 3 గంటల ఉపన్యాసం అవుతుంది. అంటే చెప్పటల్లా సరదాగా మీరు ప్రయత్నం చూడండి. అందుకని అలాంటివి సుభాసం శుక్ర జ్యోతిషం, గొప్పగా ప్రకాశించేవాడివి, తెల్లని కాంతి కలిగిన వాడివి. అంటే నిప్పు ఎర్రగా ఉంది కాదు, కాంతి పెరిగే కొద్దీ తెల్లదనం వస్తుంది. ఆ తెల్లదనం మరిందైతే నల్లదనం వస్తుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు దిగదొద్దుది అలోకంబకు పెంజీకటికి అవ్వల ఎవ్వడు. బ్లాక్ హోల్ అంటారు సరే, అక్కడ ఉండాలి. అంచేత శుక్ర జ్యోతిషం విషాం అగ్నిం, వీటన్నిటికీ కూడా నాయకుడైన అగ్నిని, అజరం అతనికి జరారహితుడు, అతను ముసలితనం అన్న లేదు, ప్రత్నం చాలా పురాతనుడు ఆయన, ఆ మహానుభావుణ్ణి తం హువేమ అతన్ని మేమంతా ఆరాధిస్తాము, ఆహ్వానిస్తాము. ప్రమథ ఇంద్రావృతం ప్రీతవదనం ప్రియభాషణం వాససం ప్రియభాషణం ప్రియవాససం శవిష్యేహం కదా సాంబ సువాసం శుక్ర జ్యోతిషం శుక్ర శోచిషం. ఈ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఫలితం ఉందని చెప్పాను. చెప్తుంటే కమర్షియల్ అవుతుందని చెప్పి చెప్పడం మానేశాను. ఉత్సాహం కలిగిన వాళ్ళు ఎవరైనా అడిగినట్టయితే వేరే విభాగంలో ఈ శ్లోకం ముందు చెప్పి ఆ ఫలితం ఏమిటో కూడా చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది తరువాత ఇంకో శ్లోకంలో కూడా స్తోత్రం చేస్తున్నాడు. బక్వేనసం మాం అకృత పుణ్యలేశంచ దుర్మతిం స్వీకరిసరి కిన్వీశో నీలగ్రీవో విలోహిత. ఇంత స్తోత్రం చేసేసరికి అమ్మవారు అక్కడ నవ్వుతున్నట్ట. అప్పుడు అనుమానం వచ్చింది జయమనికి. బహు ఏనసం, ఎన్నో పాపాలు చేసి ఉంటాను నేను. మాం అకృత పుణ్యం కాదు, అకృత పుణ్య లేశం, పొర్రపాటును కూడా ఓ చిన్న పుణ్యకార్యమైనా చేశానో లేదో. అంతేకాదు దుర్మతిం, మతి లేని వాడిని. ఒకటో శిష్యులు గురువుని అడుగుతారు, నిత్యంత్వహం పరిభవామి గురుంచ మంత్రం తద్దేవతామపి. మన పొగర్లు అలా ఉంటాయి, అది ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు ఆధునికులంతా అంతే. పరిభవామి గురుంచ, మంత్రోపదేశం చేస్తాడు, పైకి తీసుకొస్తాడు గురువు. ఆ గురువు పేరు తలుచుకోవడం తప్ప వాళ్ళకి. నిత్యంత్వహం పరిభవామి గురుంచ, ఆయన పేరు చెప్పకుండా తనకి పేరు రావడానికి ఎవడో కారణం ఉంటాడు, పక్కింటి వాడి పేరు చెప్తారు వీళ్ళంతా. నిత్యంత్వం పరిభవామి గురుంచ మంత్రం. పోనీ ఆయన ఇచ్చిన మంత్రం మీద గౌరవం ఉందా? లేదు. ఆ మంత్రం వల్లే పైకొచ్చి వేరే మంత్రం పుచ్చుకొని దీనివల్ల పైకొచ్చానండి అనేవాళ్ళని చూశాం మేము. పరిభవామి గురుంచ మంత్రం. పోనీ ఆ మంత్రం తద్దేవతామపి, ఆ మంత్ర అధిష్టాన దైవం ఉంటుంది, దాని మీద దానికి నమ్మకం ఉండదు. ఏ రోజు కాదు కొత్త మంత్రాలు వచ్చేస్తుంటాయి. అలాగా తద్దేవత అయినా కానీ నకించిత్ అహో బిభేమి, అసలు భయపట్టలేదే నేను, మాట లేదు. అలాగే ఉండి కూడా సిగ్గు లేకుండా ఏం చేస్తాను, నకించిత్ అహో బిభేమి. అలా ఉండి కూడా నీ వాళ్ళ మధ్య నిస్సిగ్గుగా తిరుగుతున్నానయ్యా నేను అంటారు పెద్దలు. పాపం
నిత్యంత్వహం పరిభవామి గురించ మంత్రం తద్దేవతామపి రకించిదహో వివేమి ఇత్తం శటోపి అశటవత్ భవదీయ సంఖ్యే సృష్టశ్చరామి తతోస్మి మూర్ఖ అన్నారు భగవద్రామానుజుల సమయంలో ఓ పెద్దలు చెప్పిన మాట ఇది. ఇక్కడ నన్ను ఎవరు తీసుకుంటారయ్యా, అంగీకరిస్తాడా అని అంటారు. నీలగ్రీవో విలోహిత, అది రుద్రాధ్యాయంలో నమకంలో వస్తుంది. అసౌయో అవసర్పతి నీలగ్రీవో విలోహిత ఊతయేనన్ గోపాదృశ్యన్ అదృశ్యన్ ఉదహార్య ఊతయేనన్ విశ్వభూతాని తాని సదృష్టో మృడయాతి నహ. భగవంతుడు నీలగ్రీవ, నల్లని కంఠము కలిగినవాడు, కాలకూటం ధరించినవాడు. విలోహితం, ఎర్రని ఆకారం కలిగినవాడు. యహ, ఏ రుద్రుడైతే ఉన్నాడో అసౌ, ఈ ఆదిత్యమండల అంతర్వర్తి అయ్యి చెప్పుకున్నాం కదా, అవసర్పతి, ఎదిగి వస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఉదయము సాయంకాలము రెండూ కలిగించే కారణం అవుతున్నాడు. యహ ఏనం గోపాహ అదుషన్, ఈయనెవరు ధరిస్తారయ్యా? గోపాహ, క్షేత్రపాలకులు ఉంటారే, అంటే రాత్రిపూట తిరిగే పోలీసులు వాళ్ళు. తెల్లారిన షిట్ ఎలా తెలుస్తుంది? సూర్య కదలిక వల్ల తెలుస్తుంది. వాళ్ళు గోపాహ. లేదు, గోపాహ అంటే పండితులు, మహర్షులు. లేదు, గోపా అంటే గోపాలకులు, పశువుల్ని కాపలా కాసేవాళ్ళు. ఆబాల గోప విదిత అని ఉంది, దానికి అర్థాలు ఏం చెప్తారో తెలియదు. ఆ బాల గోప, ఆబాల గోపాలం అన్నది కృష్ణుడి దగ్గర నుంచి కదా వచ్చింది అన్నారు వాళ్ళు. మూర్ఖుడురా బాబు, గజేంద్ర మోక్షంలో ఉంది వైకుంఠమున గలుగువారలు ఆబాల గోపాలమన్. అక్కడ బాల అంటే మహర్షులు, సనక సనందన సనత్కుమారులు. గోపాల అంటే దిక్పాలకులు. ఇంత అర్థం ఉంది అక్కడ, పట్టించుకో. అంచేత ఇక్కడ గోపాదృశ్యం, దిక్పాలకులు కానీ, నగరాన్ని కాపలా కాసేవాళ్ళు కానీ, లేదా మహర్షులు కానీ, వీళ్ళంతా అదృశ్యం, చూస్తారు. అంటే గోపాలకులు, ఆచార్యులు, జ్ఞానులు ఇది దర్శించగలరు. ఉదాహార్య, నీటి కోసం పొద్దున్నే వెళ్ళే స్త్రీలు ఉంటారే, వాళ్ళు కూడా దర్శిస్తున్నారు సూర్యమండలంలోనూ. ఏమి చేత కాని వాళ్ళు, అంటే తెలియని వాళ్ళు కూడా సూర్యకాంతి చూడగానే అమ్మయ్య తెల్లారిందా అని ఆనందపడతారు వాళ్ళు. ఉదాహార్య అదృశ్యన్ ఉతయేనన్ విశ్వభూతాని, సకల ప్రపంచంలో ఉన్న జీవులందరూ కూడా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ఆయన సమృడయాతి నహ, మమ్మల్ని అందరినీ కూడా ఆనందపెట్టుగాక. మనమంతా ఎంతటి పాపాలు చేస్తామో తెలుసునా? అమర్యాద, క్షుద్ర, చలమతి, అసూయప్రసవభు, కృతజ్ఞ, దుర్మాని, స్మరపరవశ, వంచనపర, నికృష్ట, పాపిష్ట. ఇది దుర్మతి అంటే. యామునాచార్యులు వారు ఎంత గొప్పగా చెప్పారు. మరి భగవంతుడు ఎంత గొప్పవాడు? వసీ, వదాన్య, గుణవాన్, రుజు, శుచి, మృదు, దయాళు, మధుర, స్థిర, సమ, కృతి, కృతజ్ఞ, త్వమసి స్వభావత. సమస్త కళ్యాణ గుణామృతోదదే. భక్తులు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించే విధానం ఇలాగే ఉంటుంది, గమనించండి. అలాంటివి అంచేత కిన్ ఈశో స్వీకరిష్యతి, నన్ను నిజంగా తీసుకుంటాడంటావా అంటున్నారు అక్కడ. అంటే అన్నమాచార్యుల వారు కూడా, అయ్యా నన్ను రక్షించవయ్యా, నేనే గనక పుణ్యాలు చేస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తా, ఆ పుణ్యాలు నాకు ఫలిస్తాయి. అందుకనే అంటారు, మనకి దీంట్లో కూడా అన్నమయ్య కీర్తనలోనూ ఉంది, మరో సందర్భంలోనూ ఉంది. అంచేత వేదాంత దేశకులు అంటారు దయాశతకంలో, అహమస్మి అపరాధ చక్రవర్తి త్వంచ గుణేషు సార్వభౌమి. దయాదేవి, గుణములలో నిన్ను మించింది లేదు, పాపాలు చేయడం నన్ను మించి, నేను చక్రవర్తిని, నువ్వు చక్రవర్తినివి, క్షయఖండి చూడ మనం ఎదురించుకోవాలి. అంచేత ఈ పాపాలన్నీ నువ్వే తొలగించు. పాపాలతో ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తం చేసిన దాని తప్పులు చేస్తా అంటారు వేదాంత దేశకులు. వచ్చేట జీవుడు పరమాత్మ దగ్గరికి, చెయ్యి వీడి వంక నేను చూడను, చెప్పామి అజస్రం ఆసురీషు యోనిషు అంటట పాపం. వీడి పక్క ఎదురగానే లక్ష్మీదేవి ఉంటుందిరా,
వాడికి డబ్బులు లేక తప్పు చేశాడండి, డబ్బులు ఇవ్వచ్చు కదా అంటుందిట ఆవిడ. అనేసరికి స్వామి కోపం వచ్చి ఇలా తిప్పాట. భూదేవత పక్కన ఉంటుంది. స్వామి, నాకు ఎంత ఓర్పు ఉందండి, నేను అంతటి ఓర్పుతో భరించాను, మీకు ఆ క్షమాగుణం లేకపోతే ఎలాగా అందిట. గొడవ వచ్చేస్తోందని చెప్పి ఇలా అనుకుని కళ్ళు ఇలా అనుకోబట్ట. కంటి లోపల శుభ్రంగా నల్లని ఆకారంలో నీలాదేవి కాటుక రూపంలో ఉంది. ఆవిడ ఏం చేస్తా, ఫోన్లండి కాసేపు రెప్పలు మూసుకోండి అంటుందట ఆవిడ. అనేసరికి కంటి రెప్పలు పడతాయట. ఈ లోపల జీవుని లోపల పోరా అబ్బాయి చూస్తే కనిపించడు. అప్పుడు లోపల ఉన్న దయాదేవి అంటుందట, ఏమయ్యా ఇన్ని గుణాలుండి ప్రయోజనం ఏమిటేకు, దయ లేకపోతే, వాడే పాపాలు చెయ్యకపోతే నువ్వేమిటి చేసేది, నువ్వే రక్షించాలా, అవసరం లేదు. ఆకలైన వాడికి అన్నం పెట్టాలి, తప్పు చేసిన వాడిని రక్షించాలి. అంచేత దయ లేకపోతే ఎందుకయ్యా, ఇన్ని గుణాలుండి కూడా నీకు దయ లేదనుకో. ఎంచేత దయ అనే గుణం మహారాణి, మిగిలిన గుణాలన్నీ వెనకాలే ఉంటాయి. ఈ దయా శతకంలో ఇలాంటి స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ జనాల ప్రచారంలోకి రానిపట్టలేదు. అది విశేషం. అంచేత అంటాడక్కడ, ఎప్పుడయ్యా నిన్నెప్పుడు చూడాలి నేను అంటూ అడుగుతారు. అసౌ యో సర్పతి నీలగ్రీవో విలోహిత అని చెప్పి అలాంటి వాడివి నువ్వు. కాలశూనాలరాసక్తం భీతం వ్యాకుల మానసం కదాను ద్రక్ష్యతి ఈశో మాం తువిగ్రీవో అనానత. ఇది తరువాతి శ్లోకం. దాంట్లోకి కూడా పెడదాం మనం. కొంచెం విశ్రాంతి తీసుకొని మరో దాంట్లోకి పెడదాం. అంతవరకు స్వస్తి.